గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. నమస్తే, శ్రీ మాతృ నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. జూలై 16, 2026 నుంచి మనకి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం అనేది ఏర్పడబోతోంది. అయితే ఈ గురు ఆదిత్య యోగం ఏంటి అంటే కనుక అత్యద్భుతమైన 2 గ్రహాలు కలవడం అన్నమాట. అయితే ఇది జూలై 16, 2026 రాత్రి 11:44 సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మళ్ళా ముగింపు మనకి ఎప్పుడు అంటే 17 ఆగస్టున సూర్యుడు కర్కాటకంలో అంతవరకు ఉంటాడు. కాబట్టి ఈ సమయాన్ని గురు ఆదిత్య యోగం కింద మనము చెప్పుకుంటాం. జ్యోతిష శాస్త్రంలో ఇది ఒక అద్భుతమైన యోగం లాంటిది. అయితే ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురుగ్రహము సూర్యుడితో సంయోగం చెందడం వల్ల విశేషమైన శక్తి, ప్రభావము, యోగాలు అన్నీ కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగము చాలా అరుదైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది. సకల యోగాలు ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతాయి. అయితే మరి ఈ గురు ఆదిత్య యోగం మనకి ఎలా ఉంటుంది అంటే దీని దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక మనుషులకైనా కాదు, దేశంలో దేశానికి ఆర్థికంగాను, న్యాయపరంగాను, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార, ఐటీ, విద్యా రంగాల మీద కూడా ఈ యొక్క ప్రభావము పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఈ యొక్క గ్రహస్థితులు, ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో మనం మొదటగా ఈ గ్రహస్థితులు, ఈ గురు ఆదిత్య సంయోగంలో, ఈ యోగంలో జ్యోతిష శాస్త్రంలో మనకి గురువు శాస్త్రము, జ్ఞానము, సంతానము, దైవానుగ్రహము, ధర్మానికి సంబంధించిన కారకుడు. అయితే మరి సూర్యుడు ఏమిస్తాడు? అధికారము, ఆత్మబలము, నాయకత్వ లక్షణాలు, రాజసత్వానికి సూచన. 2 అద్భుతమైన గ్రహాల కలయిక. అయితే ఈ ఇద్దరు ఒకే రాశిలో కలిసినప్పుడు ఆ వ్యక్తికి విపరీతమైనటువంటి రాజయోగము, గౌరవము, పదవులు, ఆర్థికాభివృద్ధి, ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసము, మంచి నిర్ణయ శక్తులు, ఇలాంటివన్నీ కలిగేందుకు అవకాశం ఉంటుందని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఈసారి గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది కూడా బలమైన స్థితిలో ఉండడం మూలంగా ఈ యోగం యొక్క ప్రభావము మరింత బలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష సంప్రదాయ ప్రకారము ఈ వ్యక్తిగతంగా ఎవరైతే జాతకుడు ఉంటాడో ఆ జాతకుడికి ఆ యొక్క దశ, భుక్తి, లగ్నము, ఇతర అంశాల మీద కూడా వీటి యొక్క ప్రభావం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే మరి దేశ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజాహితానికి సరిపడట్టుగా ప్రజల హితం కోరినటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇంకా రియల్ ఎస్టేటు, నిర్మాణ రంగము, విద్య, ఆరోగ్యము, ఈ అంశాలకు సంబంధించిన వాటికి కొంత ఇబ్బందికరమైన సూచనలు గోచరిస్తున్నాయి. మరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాల మీద ఆధారపడేటటువంటి కొన్ని ప్రాంతాల్లో చక్కని పంటలు పండుతాయి. బంగారంలా ఉండబోతుంది. రైతులకు మంచి ఊతంలాగా ఉంటుంది. అయితే మరి ధార్మిక కార్యక్రమాలు, దేవాలయాల్లో పూజలు, గురు పూజలు, ప్రజలలో భక్తి అనేది కొంచెం ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు ఒక కర్కాటక రాశి వారికైనా లేదా అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక తదుపరి రాశి తులారాశి. ఈ గురు ఆదిత్య యోగంలో తులారాశి వారి యొక్క గ్రహస్థితికి 10వ స్థానంలో ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. ఈ స్థానము ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, పదవి, కీర్తి,
సమాజంలో గుర్తింపు, వీటికి సంబంధించిన స్థానం ఇది. అయితే ఈ సమయంలో గురువు వృత్తి జీవితంలో అభివృద్ధి ఇస్తాడు, మంచి మంచి అవకాశాలు ఇస్తాడు. మరి సూర్యుడు అధికారము, నాయకత్వము, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థానము, రాజయోగాన్ని కూడా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మరి ప్రధాన ఫలితాలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతోందంటే, మీ యొక్క వృత్తిలో అంటే మీ ప్రొఫెషన్లో కీలకమైన అన్ఎక్స్పెక్టెడ్ మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు మీ బాధ్యతలు కూడా రెండింతలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. మీ పనితీరుకు గుర్తింపు రావడంతో పాటు సమాజంలో మీ స్థానము సుస్థిరంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ ఉద్యోగంలో గ్రోత్తో పాటు ప్యాకేజీ పెరగడము, ధనపరంగాను పేరు పరంగాను కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు అంటే మీరు చేస్తున్న పని కాకుండా అదనంగా కూడా బాధ్యత వచ్చే అవకాశం కనబడుతోంది. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అధికారుల నుంచి మంచి ప్రశంసలు రావడంతో పాటు ఒక అనుకోని గిఫ్ట్ కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. టెండర్లు వేసేందుకు ఇది అద్భుతమైన సమయము. మీ నాయకత్వ లక్షణాలు, సామర్థ్యము వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మరి ఇక్కడ జాగ్రత్త ఎక్కడ ఉండాలి ఈ రాశిలో ఉండేవాళ్ళంటే, మీ యొక్క సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆచి తూచి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఎంతూజియాజంతో లేదా ఉత్సాహంతో ఏవి షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి ఈ గురు ఆదిత్య యోగం ఉన్నంత వరకు. అయితే మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీ సీనియర్స్ పొజిషన్స్ మీకు వస్తాయి. వాళ్ళు ప్రమోట్ అయ్యి వారి యొక్క స్థానము మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రాజెక్ట్ లీడర్ అవకాశాలు కూడా మీకు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయాలి. విదేశీ కంపెనీల్లో పనిచేసే వారికి ఇది అద్భుతమైన సమయము. మీరు ఏ పని చేయాలన్నా అంటే మీ గ్రోత్ డెవలప్మెంట్ కోసం కావచ్చు లేదా పెట్టుబడుల కోసం కావచ్చు, ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ నైపుణ్యాలకు సంబంధించినటువంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క వ్యాపారాన్ని విస్తరణ చేయడానికి కానీ, లేదంటే వేరే బ్రాంచీలు పెట్టుకోవడానికి కానీ, కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి కానీ, ఇలా ఏదైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనలకు ఈ సమయము మంచి సమయము. చేసే ప్రయత్నం చేసుకోండి. కొత్త ఒప్పందాలు కానీ లేదా కొత్త భాగస్వామ్యాలు కానీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది, యాక్సెప్ట్ చేసుకోండి. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏవైనా ఆగిపోయి ఉంటే గత కాలంలో, అవి ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. మీ యొక్క బ్రాండ్ పెరిగే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా బ్రాండ్ ఇమేజ్ అనేది పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేవాళ్ళంటే, ఏదైనా పత్రాల మీద, డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు కానీ, లేదా మీరు మధ్యవర్తిత్వం వహించేటప్పుడు కానీ, అంటే మీడియేటర్ అంటారు కదా, ఆ సమయంలో మీరు ప్రతిదీ పరిశీలన చేసి మాత్రమే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. తొందరపడి సంతకాలు పెట్టకండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి ద్వారా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అద్భుతమైన సమయము. లాంగ్ టర్మ్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ అమౌంట్ ప్లాన్ చేసుకోండి. ఖర్చుల మీద నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆకస్మిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వృత్తి సంబంధిత అంటే ప్రొఫెషనల్ కోర్సు చేసే వాళ్లకు లేదా కొత్త కోర్సులు చేసే వాళ్లకు ఇది చాలా అద్భుతమైన సమయము. పోటీ పరీక్షల్లో ఎవరైతే సక్సెస్ కోరుకుంటారో కొద్దిగా శ్రమ పడాలి. అంత తొందరగా ఈ సమయంలో రాకపోవచ్చు. కొద్దిగా శ్రమపడి చేసినట్టయితే వచ్చే అవకాశం ఉంది. మేనేజ్మెంట్, లా, టెక్నికల్ ఇవి చదివే విద్యార్థులకు అత్యద్భుతమైన సమయము. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ని రీచ్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మీ స్థానం గౌరవంగా ఉంటుంది. ఉన్నతంగా ఉండేందుకు మీ యొక్క నిర్ణయాలు వాళ్ళు గౌరవించేటట్టుగా ఉండబోతోంది. ఉద్యోగం ఒత్తిడి వల్ల కొంత సమయాన్ని మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం వస్తుంది. జాగ్రత్త తీసుకోండి ఆరోగ్యం పట్ల. వివాహము, సంబంధాలు చూసినట్టయితే కనుక వివాహ ప్రయత్నాలకు ఇది చాలా అనుకూలమైన సమయము. అస్సలు నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి. ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు ఈ రాశిలో ఉండేవారికి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. వృత్తి కారణంగా మీరు కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఆస్తి, వాహనాలు ఇవి చూసినట్టయితే ఆస్తి కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు చేయడము స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎలాగైనా కొనాలి అన్న పట్టుదల మీలో పెరిగేందుకు అవకాశం ఉంది. ఉద్యోగ అభివృద్ధి వల్ల అంటే మీకు జాబ్లో వచ్చినటువంటి ప్యాకేజీ పెరగడం కానీ లేదా ఏరియర్స్ రావడం కానీ ఈ యొక్క అనుకూలత వల్ల మీరు తప్పనిసరిగా వాహనాలు కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతోంది. యోగం కూడా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. పత్రాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి
సంతకాలు పెట్టకండి. రైతులకు కొత్త పద్ధతులు పాటిస్తేనే మీకు లాభాలు వస్తాయి. లేదంటే గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండే ప్రయత్నం ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు. మార్కెట్ పరిజ్ఞానాన్ని మీరు కొంత పెంచుకోవాలి. వ్యవసాయ అనుకూలతకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం ఉంది. దాంతోపాటు ఉన్నత వ్యక్తులు, పెద్దల యొక్క పరిచయాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. పదవి లేదా బాధ్యతలు పెరిగేందుకు అవకాశంతో పాటుగా కొంతమందికి పదవి కోల్పోయే అవకాశం కూడా కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారికి నాయకులు కొద్దిగా జాగ్రత్తలు వహించుకోండి. కళారంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబర్లకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క పనితీరుకు మంచి అవకాశాలు వస్తాయి. దీంతోపాటు మీ ప్రొఫెషనల్ ఇమేజ్ కూడా పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. మీకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. అయితే మీ కంటెంట్ మాత్రము నమ్మదగినటువంటిదిగా ఉన్నట్టయితే మంచి అవకాశాలు వస్తాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పదవి వచ్చినప్పుడు వినయం పాటించే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించండి. పాటించాలి అనే నియమం లేదు, గౌరవించాలనే నియమం ఉంది. కాబట్టి ఈ అంశాలు కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. అయితే పరిహారాలు: ఆదివారం ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు, సూర్యుడిని అర్ఘ్యం ఇవ్వలేము అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఆ సూర్యనారాయణమూర్తిని చూసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత గురువారం రోజు పసుపు రంగు పువ్వులతో గురు పూజ చేయండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురువులను, పెద్దలను గౌరవించడంతో పాటు మీ యథాశక్తి అన్నదానం చేసుకున్నట్టయితే గురువారం రోజు గుర్తుపెట్టుకోండి, అన్నదానం చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు. అది మీకు చెప్పదగినటువంటి మంత్రాలు: ఓం గ్రాం గ్రీం గ్రౌం సహా గురవే నమః. ఇది 108 సార్లు ప్రతి గురువారం రోజు. ఓం ఘృణి సూర్యాయ నమః. ఈ మంత్రము ప్రతి ఆదివారం రోజు నియమనిష్టలతో, మంత్రాన్ని చదివేటప్పుడు నియమనిష్టలతో చదవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, పసుపు, బంగారం రంగు. కలిసి వచ్చే వారాలు శుక్రవారము, గురువారము, ఆదివారము. మరి మీరు ఇవ్వవలసిన దానాలు పసుపు, శనగలు, గోధుమలు. విద్యార్థులకు ఫీజు రూపంలో కానీ, లేదా వస్త్రాల రూపంలో కానీ, పుస్తకాల రూపంలో కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే ఈ గురు ఆదిత్య యోగము అత్యద్భుతంగా ఉండబోతోంది. ఇవి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.